సమాచారం అందుతుంది. నల్గొండ జిల్లా ఆకుపామురు దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో సినీ నటుడు నందమూరి హరికృష్ణ కుమారుడు నందమూరి జానకిరామ్ దుర్మరణం చెందినట్టుగా తెలుస్తోంది. ఆయన ప్రయాణిస్తున్న కారు మునగాల మండలం ఆకుపామురు దగ్గర ప్రమాదానికి గురైంది. ఈ సంఘటనపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ రమేష్ అని తెలుసుకున్నాం. రమేష్, చెప్పండి, ప్రమాదానికి కారణాలు ఏమని తెలుస్తున్నాయి? ప్రసాద్, మొత్తం ఇది విషాదమైన ఘటన అని చెప్పుకోవచ్చు. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై కొద్దిసేపటి క్రితమే ఈ ఘటన చోటు చేసుకుంది. హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తుండగా ఈ సంఘటన చోటు చేసుకుంది. కోదాడ సమీపంలోని మునగాల మండలం ఆకుపాముల వద్ద వేగంగా టాటా సఫారీలో వెళ్తున్న ఎవరైతే ఉన్నారో హరికృష్ణ కొడుకు జానకిరామ్ వేగంగా ఒకసారి ట్రాక్టర్ ని తప్పించబోయి ట్రాక్టర్ ని ఢీకొనడంతో ఈ ఘటన చోటు చేసుకుందని చెప్పవచ్చు. అయితే కారులో ప్రయాణిస్తున్నప్పుడు ఇతనే సెల్ఫ్ డ్రైవింగ్ లో కారులో ఒక్కడే ఉన్నట్టు తెలుస్తుంది. అయితే ట్రాక్టర్ ని ఢీకొని ఒక్కసారిగా సఫారీ వేగంగా రోడ్డు పక్కనే అదుపు తప్పి పడిపోయింది. అయితే చాలా సేపటి వరకు కూడా ఎవరు దాన్ని గుర్తించలేరు. అక్కడ రోడ్డుపై వెళ్తున్న వారు ఒక్కసారిగా ఈ సంఘటన తెలుసుకొని 108 సహాయంతో ప్రయాణించగా 108 హుటాహుటిన కోదాడలోని ఏదైతే ఉందో ప్రైవేట్ హాస్పిటల్ తిరుమల హాస్పిటల్ కి తీసుకురావడం జరిగింది. అయితే అక్కడికి తీవ్ర గాయాలతో ఒక్కసారిగా అతను గాయపడడం జరిగింది. అయితే కొద్దిసేపటి క్రితమే వైద్యులు చెప్తున్న ప్రకారం ఇతను కన్నుమూసిందని చెప్తున్నారు. ఒక్కసారిగా ఇది విషాదమైన సంఘటన చెప్పుకోవచ్చు. తరచూ ఈ హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి అనేది 4-వే లైన్ కావడంతో అతి వేగంలో ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి. కానీ ఇదే సమయంలో ఒక్కసారిగా ఈ ఘటన నందమూరి ఫ్యామిలీకి దిగ్భ్రాంతిని కలిగించిందని చెప్పవచ్చు. నందమూరి జానకిరామ్ అన్నట్టు తెలుస్తుంది. పోలీసులు సంఘటనా స్థలానికి కూడా చేరుకోవడం జరిగింది. ఏదేమైనప్పటికీ ఈ తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇతను సెలబ్రిటీ కాంతో మరి కాసేపట్లో ఇంకో గంట సేపట్లో ఇతను గమ్యానికి చేరుకుంటాడు. విజయవాడకు కోదాడ సమీపంలో ఈ ఘటన చేసుకుంది. ట్రాక్టర్ ని ఢీకొట్టడంతో ఈ అతివేగంగా ట్రాక్టర్ ని ఢీకొట్టడంతో టాటా సఫారీలో ఏదైతే ప్రయత్నిస్తున్నాడో కార్ నెంబర్ AP29BD 2323 అనే ఈ ఫ్యాన్సీ నెంబర్ కార్ లో ప్రయాణిస్తున్నాడు అని చెప్పవచ్చు. ఇప్పుడు కొద్దిసేపు క్రితమే ఈ మీడియాలో వచ్చిన వార్తల ద్వారానే కుటుంబ సభ్యులు కూడా ఈ విషయాన్ని తెలుసుకోవడం జరిగింది. అయితే అతను అక్కడ ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నప్పుడు అతని పరిస్థితి ఒక నిలకడగా ఉంటే హుటాహుటిన హైదరాబాద్ కు తరలించే ప్రయత్నం చేద్దామన్న కాసేపటికే ఇతను చనిపోవడం అనేది విషయం అని చెప్పుకోవచ్చు. ప్రసాద్, రమేష్, అంటే మనం తరచూ చూస్తున్న ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ విజయవాడ హైదరాబాద్ రోడ్డు 4 లైన్ల రోడ్ చేసిన తర్వాత కూడా తరచూ ప్రమాదాలు ఎందుకు జరుగుతున్నాయి? అంటే డ్రైవర్ల నిర్లక్ష్యం అనుకోవాలా, లేకపోతే స్పీడ్ ఎక్కువ అవడం వల్ల ఇటువంటి ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పి అనుకోవాలా? మొత్తం మీద మనము రోడ్డును చూసినట్లయితే 4-వే రోడ్డు కావడంతో అతి వేగంగా వాహనాలు దాదాపు మినిమం 120 స్పీడ్ వరకు కూడా వాహనాలు వెళ్తుంటాయి. అయితే ఈ ట్రాక్టర్ డ్రైవర్ కూడా నిర్లక్ష్యం అని తెలుస్తుంది. ట్రాక్టర్ రాంగ్ రూట్ లో రావడం వల్ల ఇతను ఒక్కసారిగా సఫారీ అతి వేగంగా ఉండడంతో ట్రాక్టర్ ఒక్కసారిగా దూసుకొచ్చేసరికి దాన్ని అదుపు చేయలేని క్రమంలో ఒక్కసారిగా అంతే వేగంతో ట్రాక్టర్ ని ఢీకొట్టడంతో చనిపోయినట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఒక మామూలు స్పీడ్ లో ఉండి తను ఢీకొట్టినట్టయితే కొద్ది గాయాలతో బతికి బయటపడేవాడు. కానీ ఒక్కసారిగా అతివేగంతో ఢీకొనడంతో అతన్ని మరణించడం జరిగింది. అయితే అక్కడ దారిలో పోయే వాళ్ళు చూసి 108 కు సమాచారం అందించేసరికి చేరుకున్నారు. కొద్దిసేపు క్రితమే పోలీసులంతా కూడా ఆసుపత్రిలో కుమ్మికూడి అక్కడ ఉన్న టీడీపీ నేతలు, స్థానిక నాయకులంతా కూడా ఆసుపత్రి వద్దకు చేరుకుంటున్నారు. పెద్ద ఎత్తున నందమూరి అభిమానులు కూడా అక్కడికి చేరుకోవడం జరిగింది. ప్రస్తుతం మాత్రం తిరుమల ఆసుపత్రిలో అతనికి వైద్యులు చనిపోయినట్లు కొద్దిసేపటి క్రితమే ధృవీకరించారు. ప్రసాద్, రమేష్.